ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ శ్లోకాలలోని ఈ శ్లోకం పరమేశ్వరి యొక్క దివ్యస్థితిని, ఆమె నివాసాన్ని మరియు కరుణను అద్భుతంగా వర్ణిస్తుంది. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. మహాపద్మాటవీ సంస్థ అంటే పెద్ద పెద్ద పద్మాలు కల అరణ్యంలో నివసించేది. సాధారణంగా అడవిలో చెట్లు ఉంటాయి, కానీ అమ్మవారి అడవి మహాపద్మాల అడవి. మేరు పర్వతం పైన ఉండే చింతామణి గృహం చుట్టూ ఉండే పద్మవనం. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉండే సహస్రార చక్రం 1000 రేకుల పద్మంగా వర్ణించబడింది. కుండలిని శక్తి సహస్రారానికి చేరుకున్నప్పుడు కలిగే స్థితిని ఇది సూచిస్తుంది. మన శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. వీటన్నింటికీ పైన ఉండే సహస్రార చక్రమే మహాపద్మాటవి. కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చిన యోగికి అమ్మవారు అక్కడ దర్శనమిస్తుంది. మన హృదయాన్ని సహస్రార పద్మంగా భావిస్తారు. ఆ హృదయ పద్మంలో స్థిరంగా వెలిసే చైతన్య రూపిణి అమ్మవారు. అంటే భక్తుని హృదయంలో నివసించే పరాశక్తి. కదంబ వనవాసిని అంటే కదంబ వనంలో విరాలిజిల్లే దేవి. కదంబ వృక్షాలు దట్టంగా ఉన్న వనంలో నివసించేది. కదంబ వృక్షం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కదంబ వనం జ్ఞానానికి ప్రతీక. ఈ వనంలో నివసించే తల్లి మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మన హృదయారణ్యంలో అమ్మవారు జ్ఞాన స్వరూపిణిగా ఉంటుందని అర్థం. కదంబ వృక్షం శ్రీ విద్య ఉపాసనలో పవిత్రమైనది. మన మనస్సు పవిత్రమైన అరణ్యంలా మారితే అక్కడ దేవి నివసిస్తుంది. భక్తి శుద్ధి ఉన్న చోట అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. మధురై మీనాక్షి అమ్మవారి వెలిసిన క్షేత్రాన్ని కూడా కదంబవనం అని అంటారు. సుధాసాగర మధ్యస్థ అమృత సముద్రం మధ్యలో కొలువై ఉన్నది. అమృత సముద్రం మధ్యలో ఉన్న మణిద్వీపమే అమ్మవారి నివాసం. అక్కడ చింతామణులతో నిర్మించిన భవనంలో ఆమె కొలువై ఉంటుంది. శిరస్సులో ఉండే చంద్రమండలం నుండి స్రవించే అమృతధారనే సుధాసాగరం అంటారు. ధ్యానంలో మునిగిన యోగి ఈ అమృతానందంలో ఓలలాడుతాడు. ఈ ఆనందానికి కేంద్ర బిందువే అమ్మవారు. ఇది శ్రీచక్రం మధ్య భాగంను సూచిస్తుంది. అంటే సమస్త విశ్వసృష్టి అనే అపార సముద్రం మధ్యలో ఉన్న కేంద్ర శక్తి అమ్మవారు. మన చిత్తసాగరంలో ప్రశాంతంగా కూర్చున్న ఆత్మశక్తి ఆమె. కామాక్షి కామంను కేవలం చూపుతోనే అనుగ్రహించగల నేత్రాలు కలది. ఇది ప్రత్యేకంగా కామాక్షి దేవిని సూచిస్తుంది. ఇక్కడ కామ అంటే కేవలం లౌకిక కోరికలు కాదు, సృష్టి చేయాలనే సంకల్పం. శివశక్తి సంయోగం, జ్ఞానమే కన్నులుగా కలది అని కూడా అర్థం. కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి. తన కళ్ళల్లోనే లక్ష్మీ సరస్వతులను కలిగి ఉన్న తల్లి అని అర్థం. అంటే ఆమె చూపు ఉంటే చాలు ఐశ్వర్యం విద్య రెండూ సిద్ధిస్తాయి. కామదాయిని అంటే మనం అడిగే కోరికలను తీర్చే తల్లి. ముఖ్యంగా మోక్షం అనే గొప్ప కోరికను ఆమె ప్రసాదిస్తుంది. సత్కామాలను నెరవేర్చే తల్లి అమ్మవారు మన కోరికలను మాత్రమే కాదు, మన జీవిత దశను కూడా మార్చేస్తుంది, సరిచేస్తుంది. ఈ శ్లోకాన్ని నిత్యం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆరోగ్య ఫలితాలేంటో చూద్దాం. మహాపద్మాటవీ సంస్థ అనే నామం జపించడం ద్వారా మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గి తలనొప్పులు, మైగ్రేన్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తాయి. కదంబ వనవాసిని నామం స్మరించడం వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది, హృదయానికి ధైర్యం కలుగుతుంది, ఆందోళన తగ్గుతుంది, భావోద్వేగ స్థిరత్వం కలుగుతుంది, హృదయ చక్రం సమతుల్యం అవుతుంది. సుధా సాగర మధ్యస్థ అనే నామం మనసును ప్రశాంతపరుస్తుంది. మన మనస్సు ఒక అలలతో కూడిన సముద్రం. ఆ అలల మధ్యలో ప్రశాంత కేంద్రం అమ్మవారు. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళనలు సమస్యలు ఉపశమనం కలిగి నిద్ర కూడా మెరుగుదల అవుతుంది. ధ్యాన సమయంలో ఈ నామాన్ని జపిస్తే మనసు స్థిరంగా ఉంటుంది. కామాక్షి అనే నామం జపించడం వల్ల
మన కోరికలు శుద్ధి చేసి ధార్మిక మార్గంలో నడిపించగలుగుతుంది అమ్మవారు. ఈ నామం జపించడం ద్వారా కంటి సమస్యలపై శుభ ప్రభావం ఉంటుందని విశ్వాసం. ఏకాగ్రత పెరుగుతుంది, మెదడు స్పష్టత పెరుగుతుంది. కామదాయిని, సత్కామాలను నెరవేర్చే తల్లి. ఈ నామం జపించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నెగిటివ్ భావనలు తగ్గిపోతాయి, జీవనోత్సాహం పెరుగుతుంది. శ్రీ లలిత అమ్మవారిని భక్తితో ధ్యానించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. జై శ్రీ లలితామాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.